హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. దేవర మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే త్రిబుల్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ సినిమాతోనే. ఇక కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో హీరోగా ఎన్టీఆర్, అదేవిధంగా హీరోయిన్గా జాన్వీ కపూర్ అయితే నటిస్తున్నారు. జాన్వీ కపూర్ది ఇది డెబ్యూ మూవీ తెలుగులో. అయితే ఇది వరల్డ్ వైడ్గా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో, అదేవిధంగా ఆల్ వరల్డ్ లెవెల్లో కూడా ఇది సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే ముంబైలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ముంబైలో జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఏమైనా దీని తర్వాత అయినా ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికీ కూడా బిగ్గెస్ట్ డౌట్. ఎందుకంటే అటు కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం ఆ సినిమాకి సంబంధించి అంత హైప్నైతే క్రియేట్ అవ్వనివ్వట్లేదు. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కానివ్వండి, అందులో వచ్చిన సాంగ్స్ ఎంత అయితే అట్రాక్ట్ చేశాయో తెలుగు ఆడియన్స్ని, గ్లిమ్స్ అంత పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయాయి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ హైగా పెట్టుకున్నప్పుడు గ్లిమ్స్ కొంచెం అటు ఇటుగా ఉందేమో అనే విధంగా ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఇక ట్రైలర్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 10న ట్రైలర్ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే యూనిట్ అనుకుంది. ఇంకా దీనికోసం అయితే కొరటాల శివ తంటాలు పడుతున్నాడు. ఎలాంటి సీన్స్ పెట్టాలి, ఏమేమి చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి చాలా రోజులుగా ఆయన అయితే అనుకుంటున్నాడు. ట్రైలర్లో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి తెలుగులో ఈ టాక్ ఉంటే సేమ్ బాహుబలికి ఎలా అయితే తెలుగులో ఫ్లాప్ అనే టాక్ వినిపించి అటు బాలీవుడ్లో హిట్ అనే టాక్ ఎలా అయితే వినిపించిందో, సినిమా స్టార్ట్ అవ్వకన్నా ముందే తెలుగు ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనుకోవచ్చు. కానీ అటు బాలీవుడ్లో మాత్రం జాన్వీ కపూర్కి, అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకైతే గ్లిమ్స్ కూడా, అదేవిధంగా వాళ్ళు ట్రైలర్కి ఇంకా ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నారు మనకంటే. అదేవిధంగా సాంగ్స్ అయితే వాళ్ళకి తెలుగువి, అదేవిధంగా హిందీవి కూడా చాలా నచ్చాయి. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు. మరి వెయిట్ చేసి చూడాలి. 20 డేసే ఉంది ఈ సినిమాకి సంబంధించి. ఆల్మోస్ట్ ఇంకొద్ది రోజుల్లో అయితే ఈ సినిమా రిలీజ్కి వచ్చేస్తుంది. మరి రిలీజ్కి ముందు ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయి ఏంటి ఈ సినిమాకి సంబంధించి వెయిట్ చేసి చూడాలి.